నమస్తే. ఇప్పుడు మనం షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం ప్రాంతంలో ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ మనం వార్తలు కూడా చేయడం జరిగింది. ఈ సుమారుగా 37 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్. ఇదంతా కూడా ఒక పక్కన ప్రభుత్వం ఏమో ఇది ప్రభుత్వ ల్యాండ్. ఈ ప్రభుత్వ ల్యాండ్‌లో అక్రమంగా వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగిందని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది ప్రభుత్వ ల్యాండ్ కాదు, ఇది మేము 80 సంవత్సరాల కానించి ఇదే ల్యాండ్‌లో ఉంటా ఉన్నాం. మాకు 5-77 అనేటువంటి ఇంటి నెంబర్‌తో సహా కరెంట్ బిల్లు ఉంది. అంతేకాకుండా నల్లా కూడా ఉంది. వీటికి అన్ని పర్మిషన్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ లిట్ క్యాప్‌కు సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ కనబడతా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిట్ క్యాప్‌కు సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని ఎందుకు చూపెడతా ఉన్నానంటే ఈ లిట్ క్యాప్‌కు ఇక్కడ ల్యాండ్‌కు చాలా సంబంధాలు ఉన్నాయి. అది ఏందనేది కూడా ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి ఈ 37 ఎకరాల్లో ఈ లిట్ క్యాప్‌కు సంబంధించినటువంటి అధికారులతో పాటు పోలీసు అధికారులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ 37 ఎకరాల్లో దర్దాపుగా 80 సంవత్సరాల కానించి ఉంటున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి 5-77 అన్నటువంటి ఇల్లును సైతం కూడా కూల్చివేయడం జరిగింది. అక్కడ కనబడతా ఉన్నటువంటిదే 5-77 అన్నటువంటి ఇల్లు. అక్కడ జేసీబీలతోటి పూర్తిగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు పనులు జరుగుతూ ఉన్నాయంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి యూనిటీ మాల్ అనేటువంటిది ఈ ల్యాండ్లో పెట్టాలనేది. అసలు యాక్చువల్గా యూనిటీ మాల్ అనేది వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్లో ఎక్కడైతే వేరే వాళ్ళు అమ్మితే తీసుకోనో లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్లో కట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇది పట్టాదారి సంబంధించినటువంటి ల్యాండ్ అయినప్పటికీ వీళ్ళ దగ్గర నుంచి ఆక్రమించుకొని దీన్ని ఒక పక్కన చాలా ఏళ్ళ కానించి ఈ ల్యాండ్ని కొట్టేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఐఏఎస్ అధికారి అయినటువంటి జయేష్ రంజన్ యొక్క పాత్ర దీంట్లో చాలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఓనర్లు చెప్తా ఉన్నటువంటి వీళ్ళ దగ్గర అన్ని కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక పక్కన వీళ్ళు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటిది అది జరుగుతూ ఉంది. అంతేకాకుండా కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇక్కడికి ఏ విధమైనటువంటి హైకోర్టు నుంచి పర్మిషన్స్ లేవు ఇక్కడ ఈ వర్క్ చేయమని చెప్పేసి. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఒక పక్కన ఉన్నటువంటి అధికారులు కెమెరాలను చూసి అందరూ కూడా బయటికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరాలను చూసిన తర్వాత వాళ్ళందరూ బయటికి వెళ్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లిట్ క్యాప్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. చూడగానే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ కుటుంబం ఈ ల్యాండ్ని నమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి 80 ఏళ్ళ కానించి కూడా ఈ ల్యాండ్లో ఉంటా ఉన్నారు. దీంతో జయేష్ రంజన్ యొక్క పాత్ర ఏంటిది, అసలు లిట్ క్యాప్కు ఈ ల్యాండ్కు సంబంధం ఏంటి అన్నటువంటి దానిపైన ఒకసారి ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఓనర్లతో మాట్లాడేటువంటి ప్రయత్నం. వెనుక కనబడతా ఉన్నదే సర్వే నెంబర్ ఏదైతే కనబడతా ఉన్నది 1, 3, 4, 6 నుంచి 30, 31, 33 నుంచి 39, 41 హౌస్ నెంబర్ సైతం కూడా మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 5-77 అనేది ఇక్కడ పూర్తిగా కూడా ఇది అంతా కూడా కోర్టు ప్రాసెస్లో ఉన్నది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయొద్దు, ఎట్లాంటి సంబంధించినటువంటి వర్క్ కూడా జరపొద్దు అని చెప్పేసి ప్రధానంగా కోర్టు నుంచి కూడా నోటీస్ ఉంది. కానీ దీన్ని అన్ని తుంగలో తొక్కి వాళ్ళకు తోచినటువంటి విధంగా వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేందుకు ఇక్కడ జేసీబీలతోటి ఒక నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతాయి. ఒకసారి ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనర్లు అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి అసలు మీకు ఎన్నేళ్ల కానించి ఇక్కడ ఉంది, మీకు ఇంటికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, మీకు ఎన్ని ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ మీదని చెప్పేసి అంటా ఉన్నారు. లిట్ క్యాప్కి అలాగే జయేష్ రంజన్కి ఈ సంబంధం ఏంటి అసలు? ఇది 80 ఇయర్స్ నుంచి మేము ఉన్నాము. ఈ పట్టా ల్యాండ్ 37 ఎకర్స్ 8 గుంటాస్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది కాదు. ఇది పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ మాది. ఇది 80 ఇయర్స్ నుంచి మొత్తం డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంది, మొత్తం ఉంది. ఆల్రెడీ కోర్టులో కూడా రీట్ పెండింగ్ ఉంది. మండే రోజు మళ్ళా హియరింగ్ ఉంది. హైకోర్టులో కూడా పెండింగ్ ఉంది. మా దగ్గర ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్ గుండెలను వీళ్ళు తీసుకొని వచ్చి మనకు లిట్ క్యాప్ ఎండి శ్రీనివాస్ నాయక్. బట్ దీంట్లో ఏమైందంటే యూనిటీ మాల్కి సంబంధించిన వాళ్ళు ఏదో శాంక్షన్ చేశారు సెంట్రల్ నుంచి, యూనిటీ మాల్ కట్టండి గవర్నమెంట్ ల్యాండ్ పైన. బట్ వీళ్ళు ఏం చేసిరంటే ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది మా ల్యాండ్ చూపెట్టారు. దానిపైన మాకు హరాస్మెంట్ చేసిరు. ఒక 20 డేస్ ముందు 20 డేస్ బ్యాక్ మా ఇల్లు వచ్చి గులగొట్టిరు, పర్మిషన్ చూపెట్టలేరు. పోలీస్ వాళ్ళు మొత్తం సపోర్ట్ వీళ్ళకే చేస్తారు. పోలీస్కి చెప్తున్నాం మేము, పోలీస్ ఆర్డర్ ఎక్కడ ఉంది సార్, మీరు ప్రొటెక్షన్ ఏంది, మీరు ప్రొటెక్షన్ ఇస్తుర్రు, ఎక్కడ మీ ఆర్డర్ చూపెట్టండి అంటే లేదు మా దగ్గర ఏమైనా ఉంటే మీరు మీ ఆర్డర్ చూపెట్టండి అని రివర్స్ మాకే చెప్తారు. మేము చూపెడతా కోర్టులో నడుస్తుంది సార్, మీరు కోర్టు ఆర్డర్ని కూడా మీరు పట్టించుకోవడం లేరు. అయితే ఎట్లా అంటే వాళ్ళు ఏం సపోర్ట్ ఇస్తలేరు.
పోలీస్ వాళ్ళు మాకు వాళ్ళకే సపోర్ట్ గుండెలను బౌన్సర్లు తీసుకొని వచ్చి ఇక్కడ సైడ్ మీద పొజిషన్ తీసుకోవడానికి వచ్చి ఇవాళ. అంటే ఈ లిట్ క్యాప్కు సంబంధం ఏంటిది? మీరు మీ సంబంధించినటువంటి ఫాదరో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లిట్ క్యాప్లో జాబ్ చేసినట్టుగా కొన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఏంటిది అసలు లిట్ క్యాప్? లిట్ క్యాప్ లా జాబ్ మా ఫ్యామిలీలో ఎవ్వరు చేయలేరు. ఇది లిట్ క్యాప్ మా తాత వాళ్ళు కట్టిరు. లెదర్ ఫ్యాక్టరీ హైదరాబాద్ టెనరీస్ అని పట్టలాండ్ ప్రైవేట్ పైసలతోని ఇది కంపెనీ పెట్టిండే 1942-43లా. అప్పటి నుంచి కంపెనీ మేమే నడుస్తుండే. మధ్యలో 73లా లిట్ క్యాప్కి లీజ్ పైన ఇచ్చినాము. అది ఇచ్చినాక తర్వాత వీళ్ళంటే లిట్ క్యాప్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని వీళ్ళు అంటారు. వీళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేదు లిట్ క్యాప్స్. మీ దగ్గర ఉన్నాయా డాక్యుమెంట్స్? 100% మా దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ ఉంది. కోర్టులో నడుస్తుంది. డాక్యుమెంట్స్ లేకపోతే కోర్టు మాకు ఆర్డర్ ఎందుకు ఇస్తుంది? ఏమైనా ఆర్డర్ ఇవ్వడం జరిగింది? నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉంది. మరి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు కానీ పోలీసు వాళ్ళకి చూపెట్టలేదు, మరి ఇక్కడ హైకోర్టు నుంచి మాకు కూడా మా ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తలేరు కదా వీళ్ళు. ఆర్డర్ యాక్సెప్ట్ మీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉంటే చూపెట్టమంటే అది కూడా చూపెడతారు లేదు వాళ్ళు. మరి ఇప్పుడు మీరు ఏమని కోరుకుంటా ఉన్నారు? మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? లేదు మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. ఇది హరాస్మెంట్ చేస్తున్నారు. ఇల్లీగల్ గుండెల్ని గిద్దల్ని తీసుకొని వచ్చి మా పైన అది పొజిషన్ వెకెట్ చేసి మా పొజిషన్ తీసేసి మా రోడ్ మీద పెట్టేసి వీళ్ళు పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు సార్. అది మాకు న్యాయం కావాలి సార్. ఇది ఇప్పుడు ఇల్లు కూలగొట్టిల్లు మీద 5-77 అన్నటువంటి ఇల్లును కూలగొట్టడం జరిగింది. మీరు ఈ ఇంట్లోనే ఉండే వాళ్ళ ఇప్పుడు ఏడు ఉంటా ఉన్నారు? ఇంట్లోనే ఉండి ఇప్పుడు చూడండి టెంట్ కింద కూర్చొని మా లేడీస్ కంటైనర్ల మీద మా పెద్దనాన్న మా డాడీ వాళ్ళు కంటైనర్ మీద లోపల పనుకుంటారు. అది సార్ ఆ రోజు నుంచి దర్దాపుగా ఇప్పుడు నెల కూడా అవుతా ఉంది దర్దాపుగా. అప్పటి నుంచి చెట్ల కింద అప్పటి నుంచి చెట్ల కిందనే ఉన్నాం. చూడండి మీరు మా సామాన్ అక్కడ ఉంది. టెంట్ కింద కూర్చొని ఏం చేద్దాం, వర్షం పడితే ఈ కంటైనర్లో వచ్చి కూర్చుంటున్నాం. ఇట్లా న్యాయం చేస్తున్నారు సార్ వాళ్ళు, ఇట్లా హరాస్మెంట్ చేస్తారు మాకు. ఎంతమంది ఉండే మీరు ఫ్యామిలీ అంతా? పాపం చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది కదా. అవును 15 to 20 మెంబర్స్ ఉంది మా ఫ్యామిలీలో. ఇప్పుడు రోడ్ పైన కూర్చొని ఉన్నాను అట్లా సార్. మరి ఇన్ని ఆర్డర్స్ ఉన్న తర్వాత ఒక పక్కన ఎందుకు ప్రభుత్వం నుంచి మీరు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవట్లేదు? మీకు ఎందుకు న్యాయం చేయట్లేదు అనుకుంటా? అదే మాకు అర్థమైతే లేదు కదా సార్. మాకు న్యాయం చేస్తేనే లేరు. పోలీస్ వాళ్ళు కూడా, పోలీస్ అధికారులు కూడా మాకు న్యాయం చేస్తలేరు. ఓకే, మీరేమని చెప్తారన్న? మీరు కూడా మొన్న కూడా మాట్లాడడం నేను జరిగింది. చెప్పింది ఒకటే మాట, పోలీస్ రెండు సైడ్ చూడాలి. వాళ్ళు ఒకసారి ఎందుకు చూస్తున్నారు, వాళ్ళ సైడ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే మేము మనుషులం కాదా? మేము మా కేసు కోర్టులో లేదా? అంటే వాళ్ళు ఏం చూపెట్టినారు, వాళ్ళ దగ్గర అంతా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే న్యాయం చేస్తే రెండు సైడ్ చేయండి. అసలు వాళ్ళు రావద్దు ఇక్కడికి, ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు డాక్యుమెంట్స్ మొత్తం చూపెట్టుకోవాలి కదా. మీ దగ్గర కోర్టు ఆర్డర్ కాపీ ఉంటే చూపెట్టండి. పోలీసు వాళ్ళకి కూడా చూపెట్టండి, ఇగో మీకు ఆర్డర్ కాపీ ఉన్నది, వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారంటే మేము జరుగుతాం కదా. అసలు ఏం లేకుండా మీరు కోర్టుల కేసు ఉన్నప్పుడు ఎట్లా వస్తారు సార్ మీరు? అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే జయేష్ రంజన్ ఉన్నాడో, మీరు గతంలో ఈ ల్యాండ్ గురించి మాట్లాడి ఏదో సెటిల్మెంట్ అన్నటువంటిది కూడా మీరు మాట్లాడినట్టుగా తెలుస్తుంది సార్. ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నారు సార్? ఒకవేళ ఇప్పుడు మీ ఇల్లు ఉన్నది, మీ ఇంట్లో మీ ఒక రూమ్. నిజంగా కూడా జయేష్ రంజన్ తోటి మీరు మాట్లాడడం జరిగిందా? మా బ్రదర్ మా ఇంకొక బ్రదర్ పోయి మాట్లాడి వచ్చినారు వాళ్ళతోని. అయితే ఇప్పుడు మీ ఇల్లు ఉన్నది పోయి, మీ ఇంట్లో మీకు ఎల్లగొట్టి మీకు ఒక రూమ్ ఇస్తా అంటే మీరు ఊకుంటారా? 1,00,000 రూపాయలు ఇస్తా అంటే ఊకుంటారా? ఇది అట్లానే అయిపోయింది. ఎందుకు ఇస్తారు భయ్? మీరు కోర్టులో తేల్చుకోండి. మీరు గెలిస్తే సరే ఓకే, మేము జరిగిపోతాం. మేము గెలిస్తే మీరు జరిగిపోవాలి కదా. అట్లా లేదు, మొత్తం మేము డామినేషన్ చేస్తామంటే అదేం మాట అయింది అది? మీరు ఎన్ని కాడ నుంచి ఉంటారు ఇక్కడ ఇప్పుడు? సార్ మా ఫాదర్ సార్ ఈ ఎస్టాబ్లిష్ చేసింది మా ఫాదర్స్ అది కంపెనీ. అప్పుడు హైదరాబాద్ టెనరీస్ ఉండే సరే. మా డాడీ పుట్టిన ఆ ఇల్లు అదే. ఆయన అప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నాడు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎట్లా ఏ బేస్ మీద డిమాలిష్ చేస్తున్నారు అది ఓకేనా? ఇప్పుడు డిమాలిష్ చేసినాం, ఏదో సస్తున్నాం బతుకున్నాం ఈ చెట్ల కింద కూర్చొని. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీళ్ళు మేము ఇట్లా చేస్తామని జేసీబీ తీసుకొని, పోలీస్ వాళ్ళని తీసుకొని, బౌన్సర్ని తీసుకొని వచ్చే అవసరం ఏమొచ్చింది? అంతా కోర్టులో ఉన్నది కదా. రేపు లేకపోతే ఎల్లుండి మీకు తెలుస్తుంది కదా సార్. తెలిసిన తర్వాత మీ సైడ్ వస్తే మీరే తీసుకుంటారు కదా. అప్పుడు మీ పోలీసు వాళ్ళు అప్పుడు వచ్చి సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు కొన్ని రోజులు ఆగలేరా వాళ్ళు? ఇప్పుడు ఆల్రెడీ మేము ఎండలో వర్షంలో ఎట్లా బతుకుతున్నాం మాకే తెలుసు. ఒక్కసారైనా ఒక మున్సిపాలిటీ అయినా, మండల ఆఫీస్ అయినా, పోలీసు వాళ్ళైనా ఒక్కసారి వచ్చి అడిగినారా? ఏరా మీ ఇంట్లో గుల్లగొట్టినారు మీరు వచ్చి అడిగినారా? అట్లా అడగలేరు. ఎందుకు అడుగుతారు? ఆడ పోతున్నారు.
ఏ బేస్ మీద పోతున్నారు సార్? పోలీస్‌కి పవర్ ఏమున్నది అక్కడ పోవడానికి? ఆ! ఈయనకి పవర్ ఏమున్నది? వితౌట్ కోర్ట్ ఆర్డర్ మీరు ఎట్లా మళ్ళా పని మొదలు పెడతారు? ఆ! మీరు అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేయలేదా మరి? సార్ చూసినారా ఆడ ఇంకా పోలీసోళ్ళు ఉండే ఇప్పుడు కొద్దిగా తగ్గినారు బయటికెళ్ళినారు. ఆడ చూస్తే ఆడ లేడీస్ ఉంటే ఆడ లేడీస్ పోలీస్ తీసుకొచ్చి ఒక 10 మంది ఆడ కూర్చున్న ఈడ బయట చూడండి బౌన్సర్‌లని తీసుకొచ్చారు. ఎట్లా ఆడుకోవాలి సార్? ఎంతైనా ఎంత బేర్ చేయాలి సార్? అది చెప్పండి. ఎన్ని ఎకరాలు ఎంత విలువ చేసేటువంటి ల్యాండ్ ఇదంతా? సార్ 37 ఎకర్స్ 8 గుంటాస్ ల్యాండ్ ఉన్నది. ఇక ఈ ల్యాండ్ విషయం అంటే ఈ హైదరాబాద్‌లో తెలవని వాళ్ళు ఒక మనిషి లేడు. ఆ! కోట్ల విషయం ఇది. ఆ! ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇక అంటే 37 ఎకరాలు ఉంది కదా? అవును. ఎందుకు అంటే విలువ చేసేటువంటి భూమి అని చెప్పేసి దీనిపైన కన్నేయడం దీని జరిగింది. మీద కన్ను వేస్తున్నారు. ఆ. వాళ్ళకు అసలు రైట్సే లేదు. అసలు గవర్నమెంట్ దగ్గర ఇంకొకరిని మీరు యూనిటీ మాల్‌కి ఇచ్చినప్పుడు ఒక ల్యాండ్ చూపెట్టాలి కదా! ఆ ల్యాండ్‌కి ఒక సర్వే నంబర్ ఉంటది కదా! ఈ సర్వే నంబర్ మీకు ఇస్తున్నామని ఇచ్చినారా పేపర్‌లో? సర్వే నెంబర్ లేదు. ఏం లేదు. వితౌట్ సర్వే నంబర్ వచ్చేసినారు. ఇక తోవడం స్టార్ట్ చేసినారు. ఆ! ఎన్నేళ్ల కానించి నడుస్తుంది ఇది? ఎన్నేళ్ల కానించి చర్చలు నడుస్తా ఉన్నాయి? ఎన్నేళ్ల కానించి మీకు అక్కడ ఉన్నటువంటి అధికారులకి మధ్యలో ఫైట్ నడుస్తా ఉన్నది? అంటే ఇదైతే చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ 1 ఇయర్, 1½ ఇయర్ నుంచి అయితే మాకు చంపేస్తున్నారు వీళ్ళు. అసలు ఉండనిస్తలేరు. బయటికి పనికి పోవడం భయమవుతుంది సార్. ఇంట్లో వచ్చి లేడీస్‌ని ఏం చేస్తారని. అంత మూర్ఖులుగా తయారైపోయినారు వీళ్ళు. ఆ! ఎంత చేయాలి? పనికి పోవద్దు. ఇక్కడే కూర్చోవాలంటే పని కాదు. కడుపు నిండది. ఆ! ఇక పనికి పోయినా బయట ఏమైతుంది ఇంటికాడ? వాళ్ళు వచ్చినారా? వీళ్ళు వచ్చినారా? వీళ్ళైతే పోలీస్‌కైతే ఇది డ్యూటీ లాగా అయిపోయింది. రోజొచ్చి ఈడ చూడాలి, ఏదో ఒక పుల్ల పెట్టాలి, పోవాలి ఈడికంచి. దీని వెనకాల ఎవరున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరంతా? అంటే ఇప్పుడు శ్రీనివాస్ నాయక్ ఉన్నాడు. ఎవరు శ్రీనివాస్ నాయక్? ఆ! లిట్ క్యాబ్ ఎండీ. ఆయనకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నది దీంట్లో. ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నది నాకైతే తెలియదు. ఒకవేళ ఆయన ఇంట్రెస్ట్ తెలుస్తది సార్. దాని తర్వాత ఆయన చూడండి సార్ మీరు ఆయన డ్యూటీ ఉంటదో, పోతదో. అట్టి అంటే ఇప్పటిదాకా వచ్చినారు చాలామంది చేసినారు. ఆ! వాళ్ళు వచ్చినుండే కానీ వాళ్ళు ఇంత ఇంటర్ఫియర్ కాలేదు. ఈయన అయితే అస్సలు ఆయన భూమిలాగా ఫీల్ అయిపోతున్నాడు. గవర్నమెంట్ పక్కకు పెట్టి ఆయన భూమిలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఆ! అంత ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది ఆయనకి? ఇక్కడ కనబడతా ఉన్నదే వెనకాల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ లిట్ క్యాప్‌కి సంబంధించినటువంటి ఎండి శ్రీనివాస నాయక్. శ్రీనివాస నాయక్ అక్కడ ఉన్నటువంటి ఆ లిట్ క్యాప్ ఎండి అటేనే. ఈయన ఆధ్వర్యంలోనే ఈ యొక్క వ్యవహారం అంతా నడుస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ వీళ్ళకి ఏం ఆర్డర్ లేకపోయినప్పుడు కూడా ఇక్కడికొచ్చి ఈ ఈ ఏదైతే ఆహ్, ఇక్కడ సంబంధించినటువంటి ఓ మాల్ కట్టాలని చెప్పేసి ఏదైతే యూనిట్ మాల్ కట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారో, ఈ యూనిట్ మాల్ కడదామని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ ఆ సర్వే నెంబర్ మెన్షన్ చేసి ఇగో ఇది ఈ సర్వే నెంబర్‌కి సంబంధించి మేము ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా సర్వే నెంబర్ మెన్షన్ చేయలేదు. వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇదైతే చాలా ఏళ్ల కానించి దర్దాపుగా కూల్చినటువంటి ఇండ్లు ఏదైతే ఉంటుందో ఆ ఇండ్లను చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు కాదు దర్దాపుగా 60-70 ఏళ్ల కానించి కట్టినటువంటి 60-70 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఇల్లుగా ఇదంతా కనబడతా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబ సంబంధించినటువంటి ఫ్యామిలీ కానీ దర్దాపుగా ఒక 15-20 మంది ఈ ఫ్యామిలీ ఇక్కడనే నివసిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఏంటంటే రాయదుర్గం ప్రాంతంలో దరిదాపుగా 1 ఎకరానికి సంబంధించినటువంటి ల్యాండ్ దరిదాపుగా 2 కోట్లకు పైనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ల్యాండ్ దొరికేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే యూనిటీ మాల్ ఉందో యూనిటీ మాల్ కూడా మరి యూనిటీ మాల్‌కు ల్యాండ్ కావాలంటే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే అది ప్రైవేట్ ల్యాండ్‌కి సంబంధించినటువంటి దాన్నే లేకపోతే వేరే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ల్యాండ్‌ని అంటే ప్రైవేట్ వాళ్ళకి చెందినట్టయితే ఉంటే అది కొని అక్కడ వాళ్ళు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ కాబట్టి. లేకపోయినట్టయితే ఉంటే ప్రభుత్వ ల్యాండ్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్‌కి సంబంధించినటువంటి పత్రమైనా కానీ సమర్పించాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎట్లాంటిది లేదు. కేవలం దీంట్లో నివసిస్తున్నటువంటి వాళ్ళని ఒక నెల రోజుల క్రితం ఇక్కడికొచ్చి కూల్చివేసినటువంటి సిచ్యువేషన్. ఇక్కడంతా కూడా కూల్చివేయడం జరిగింది ఇల్లుని. మరో పక్కన కూల్చివేసిన తర్వాత నెల రోజుల తర్వాత ఇక్కడ మళ్ళీ అధికారులు రావడం, పోలీసు వాళ్ళు రావడం, లిట్ క్యాప్‌కి సంబంధించిన వాళ్ళు రావడం, అంతేకాకుండా ప్రైవేట్ ఫోర్సు ఎవరైతే ఆ బౌన్సర్స్ ఉంటారో బౌన్సర్స్‌ని కూడా ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళందరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇదంతా కూడా ఇది గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారనేది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దాదాపుగా 37 ఎకరాలకు సంబంధించినటువంటి
ఆ ల్యాండ్ ఇది దర్దాపుగా 37 ఎకరాలు అంటే మనకు దర్దాపుగా 100 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీని మరి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే అని చెప్తా ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇంకొక మరో పక్కన ఇది ఇన్నేళ్ల కానించి కూడా వీళ్ళందరూ కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఇది లిట్ క్యాప్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఇది వీళ్ళది కాదు అని చెప్పేసి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇదే కూల్చివేసినటువంటి ఇల్లు. ఇది ఈ ఇటుకలు ఇదంతా కూడా కూల్చివేసినటువంటి ఇల్లు కనబడతా ఉంది కదా. ఇల్లు అంతా కూడా దరిదాపుగా నెల రోజుల క్రితం కూల్చేసినటువంటి ఇల్లుగా మనం చూసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి సామాన్లను కూడా తీయనీయలేదు అని చెప్పేసి గతంలో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళ అప్పటి నుంచి కూడా గత నెల కానించి కూడా వాళ్ళందరూ చెట్ల కిందనే ఉంటున్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళందరూ కూడా ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ చెట్ల కిందనే ఆ పరదాల చాటున ఒక పక్కన కొంత సంబంధించినటువంటి ఏదైతే టెంపరీగా ఏర్పాటు చేసినటువంటి కొంత సంబంధించినటువంటి ఆ రేకుల షెడ్ కింద ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ కుటుంబ సభ్యులు ఈ సంబంధించినటువంటి ల్యాండ్ ఓనర్లు అని చెప్పేసి ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ కనబడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. వీటన్నిటి కూడా అక్రమంగా దీన్ని మా దగ్గర నుంచి లాగేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ సర్వే నెంబర్లు లేవు, మా సర్వే నెంబర్లు ఉన్నాయి, మాకు అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టులో సైతం కూడా దీనిపైన విచారణ జరుగుతూ ఉంది. కోర్టులో కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎలాంటి మాకు నోటీసులు లేక ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి ఈ విధంగా దౌర్జన్యంగా మా యొక్క ల్యాండ్లో అక్కడ జేసీబీలను పెట్టి ఇటాచులను పెట్టి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని అందరూ కూడా కబ్జా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది చాలా ఏళ్ళ కానించి 80 ఏళ్ళ కానించి కూడా మా ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. దీన్ని రక్షించాలి, మాకు న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి దాంట్లో మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, ఇది ప్రభుత్వ ల్యాండ్ ఇది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీకు సంబంధించిన ల్యాండ్ ఇది అని? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కోర్టుల కేసు పెండింగ్ ఉన్నాయి. మీకు అన్ని ఆధారాలు ఇప్పుడు చూపిస్తాను. మేము చూడండి, మీరు నా దగ్గర సేత్వార్ ఉన్నది, మా గ్రాండ్ ఫాదర్ పేరు ఉన్నది, ఇంట్లో అహ్మద్ నూర్ ఖాన్ అని. మా దగ్గర లీగల్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము హైదరాబాద్ టెనరీస్ ఫాండ్ చేసిన డాక్యుమెంట్స్ గిటగా ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన డాక్యుమెంట్ గిటగా ఉన్నాయి. అది గిటగా మీకు చూపిస్తాను. నేను 1942లో ఎస్టాబ్లిష్ చేసిన మా గ్రాండ్ ఫాదర్ ఇది చూడండి. ఈ ఆర్డర్ కాపీ చూడండి మీరు. పర్మిషన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ అజీజ్ అహ్మద్ ఖాన్ అండ్ మేనేజింగ్ ఏజెంట్ అని ఉన్నది, ఇక్కడ రాసి ఉన్నది. ఇక్కడ సబ్మిట్ చేసినాం, మీరు ఇక్కడ చేసి మేము పర్చేస్ చేసుకున్నాం ల్యాండ్. ఇంకా మా ల్యాండ్ ఉండే, ఇంకా రిమైనింగ్ ల్యాండ్ పర్చేస్ చేసుకొని మేము 50 lakhs క్యాపిటల్ అమౌంట్ పెట్టుకొని ఆ టైంలో పర్మిషన్ తీసుకున్నాం. 37 acres 8 గుంటాస్ ల్యాండ్ మాది తోటి. ఇది పట్టాలని, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. ఇది టోటల్ పట్టాలని, ప్రైవేట్ పట్టాలని. ఇది మా కాసరా పాని 54-55 నుంచి ఇప్పటి వరకు ధర్నీల గిటగా హైదరాబాద్ టెనరీస్ చూపిస్తుంది పేరు. ఇది ప్రభుత్వం ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ పట్టాలని. ఇది ఇంకొకటి వీళ్ళు చెప్తారు కదా, వీళ్ళని చూపిమని వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటుంది. మాకు 26th August మార్నింగ్ వచ్చి 7 o'clockలో మాకు డిమాలిష్ చేస్తే కోర్టుల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మండే రోజు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ అయిపోయింది. అడ్వకేట్ కమిషన్ అపాయింట్ అయ్యి మొత్తం ఇక్కడ ఎవిడెన్స్ గురించి వాళ్ళు వస్తారు. అయితే వీళ్ళు ఎవిడెన్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడానికే ఇలా ప్రయత్నం చేసి మళ్ళీ ఒకసారి లోకల్ సర్కిల్తో సహా అందరు పోలీస్ ఆఫీసర్లతో సహా టీఎస్టీపీసీ వేణు మాధవ్ ఇంకా మళ్ళా లిట్ క్యాప్ ఎండి శ్రీనివాస్ నాయక్ అందరు కలిసి ట్రెస్పాస్ చేసి గుండెలని బౌన్సర్లని తీసుకొని వచ్చి మాకు ఇలా డిస్పోజల్ చేయడానికే ట్రై చేస్తారు. మేము డిస్పోజ్ కాం, అసలు మేము లీగల్గా ఉన్నాం, లీగల్గా బ్యాటిల్ ఆడతాం. ఎంత వరకు అంటే సుప్రీం కోర్టు వరకు మేము కొట్లాడతాం. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. వీళ్ళు యూనిటీ మాల్ కడతామని ఏదో టెండర్ పాస్ చేశారు కదా, ఆ టెండర్ చూపిస్తాను మీకు. ఈ టెండర్ నోటీస్ వీళ్ళు ఎక్కడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెటర్ చూడండి మీరు. 2021లో జయేష్ రంజన్ జిహెచ్ఎంసీ కమిషనర్కి లెటర్ రాస్తారు. చూడండి ఇక్కడ ఈ లెటర్లో మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్ వాజ్ ఎంప్లాయీ. నేను బసీరత్ అలీ ఖాన్, మా ఫాదర్ నేమ్ ముంతాజ్ అలీ ఖాన్. నేను ఎక్స్పైర్ కాలే, నేను ఎంప్లాయీ ఉన్నా. నేను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఏమో గ్రాప్ చేసి అని రాసిండు ఇట్లా. మా ఫాదర్ బతికినాను, నేను బతికినాను, నేను ఎవరు ఎంప్లాయీ లేకుండే. వీళ్ళు ల్యాండ్ గ్రాప్ చేయడానికి ఈ ప్రయత్నం చేసిరు. ఇది వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు తర్వాత ఏం చేసిరు అంటే టెండర్ చేసిరు. ఆ టెండర్లో సర్వే నెంబర్ ఏం మెన్షన్ లేదు. ఆ గిటంగా చూపిస్తాం మీకు. ఈ టెండర్ నోటీస్ ఇది 16/12/2023 టెండర్ నోటీస్ ఇది. ఈ టెండర్ ఎక్కడ చేసి ది టైమ్స్ ఆఫ్ ఇండియా కలకత్తాలో పబ్లిష్ చేసిరు. వీళ్ళు తెలంగాణ హైదరాబాద్లో చెయ్యాలి. ఈ టెండర్లో ఏం రాసిరు, యూనిటీ మాల్ కడదామని రాసిరు. ఇక్కడ సర్వే నెంబర్ మెన్షన్ లేదు. రాయదుర్గ్ పైగా విలేజ్ షేర్లింగంపల్లి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని రాసిరు వీళ్ళు. దీనికి నేను ప్రొటెస్ట్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసిరు వాళ్ళు.
ఎంబడేషన్ అది వీటిగా మీకు చూపిస్తా. ఇది టెండర్ వీలది చూడండి మీరు ఇక్కడ టెండర్లో సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి. నేను ఒకటే వాళ్ళకి చెప్పిన మీ సర్వే నెంబర్ మొన్న నాకు చూపించండి, మళ్ళీ మీ ల్యాండ్ ఉంటే చూపించండి అని చెప్పిన. దాని ద్వారానే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. వితౌట్ కోర్ట్ ఆర్డర్, వితౌట్ ఎనీ ప్రొసీజర్ దే వచ్చి మళ్ళీ మాకు డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కేసు పెట్టిన తర్వాత ఇంకొకటి టెండర్ పాస్ చేసారు వీళ్ళు ఎక్స్కవేషన్ వర్క్. దీంట్లో ఏం రాసిరు, యూనిట్ మారే రాయదుర్గ్ హైదరాబాద్ నుంచి రాసిరు సెకండ్ టెండర్లో. ఫస్ట్ టెండర్లో ఏం రాసిరు చూడండి, యూనిటీ మన రాయదుర్గ్ పైగా విలేజ్ శేర్లింగంపల్లి రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ ఫస్ట్ టెండర్ వచ్చిన తర్వాత నేను ప్రొటెస్ట్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ మార్చిరు వీళ్ళు చేంజ్ చేసి రాయదుర్గ్ హైదరాబాద్ అని రాసిరు. దీంట్లో గిట్టగా సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు సర్వే నెంబర్ మెన్షన్ చేసుకోండి, డిమార్కేషన్ చేసుకుని సర్వేకేషన్ అన్న లైన్ ఉంటే వాళ్ళ లైన్ సర్వే చేసుకుని చేసామంటే వాళ్ళు ఒప్పుకుంటారు. కోర్టుల కేసు పెండింగ్ నడుస్తుంది. కోర్టు నుంచి మాకు అన్ని రెస్పాన్స్ మంచిగా వస్తుంది. మన డిమాలిష్ చేసిన కదా 26 ఆగస్ట్కి. ఇప్పుడు కోర్టులో కేసు ఉండగా నడుస్తూ ఉంటున్నటువంటి దశలో ఇప్పుడు వీళ్ళు వచ్చిందని చెప్పేసి మీరు పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తా ఉన్నారు అసలు? పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడే నేను పోయి డీసీపీ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్కి పోయి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి వచ్చిన అని. ఇప్పుడు ఎస్హెచ్ఓ దగ్గరికి ఇటుగా పోయినా వాళ్ళు కంప్లైంట్ నాకు తీసుకోలే. నేను ఇప్పుడు ఆన్లైన్ మీ మీడియా ద్వారా బిర్గన్ చేస్తున్నాను నేను సీఎం సార్తో, మీరు చర్య తీసుకోండి దీని పైన. ఇంకొకటి ఇవాళ మీకు ఒక రికార్డింగ్ వినిపిస్తా. నాకు వేణు మాధవ్ కాల్ చేసి ఉండే. వేణు మాధవ్ జనరల్ మేనేజర్ టీఎస్టీపీసీ ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన వైట్ షర్ట్ మీద ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన చూడండి మీరు వైట్ షర్ట్ ఆయన వేణు మాధవ్ ఆయన రికార్డా మీరు చెప్పేది? ఆయన కాల్ నాకు చేసి ఆ రికార్డింగ్ మీకు ఇప్పుడే వినిపిస్తాను. मैं वेणु माधव बात कर रहा हूँ. आप आरटी के लिए अप्लाई करे थे यूनिटी बांध के बारे में ऑफिस आए थे. जी जी हम लोग मिले, हमारे ऑफिस में मिले. जी 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 आप इन्फॉर्मेशन दे दी चले गए हैं, तब अच्छी बात कर रहे थे. जी सर याद है? जी हाँ बिल्कुल याद है. अच्छा ऊपर ऑफिस ठीक है. जो आपका फादर ही है ना मुमताज अली खान है ना? आपका फादर. तो हमारा एमडी साहब जो है ना जी डॉक्टर विष्णुवर्धन DIFS फॉरेस्ट सर्विस और स्पेशल चीफ सेक्रेटरी है हमारा जयेश रंजन साहब इंडस्ट्रीज का डिपार्टमेंट. वो साहब आपको फादर के साथ फादर को बुलाया 11 बजे सेक्रेटरी में उनके चेम्बर्स में मिलने के लिए. जी सर किस लिए सर? क्यों मिलने के लिए क्या इसके लिए मेरे को मालूम नहीं. इसके बारे में होगा और क्या बोला? नहीं एक्चुअली मैटर कोर्ट में पेंडिंग है ना सर, फिर आना है मालूम है तो बुलाए बोलो तो कुछ ना कुछ होगा ना. तो बाई लेटर दे के बुला बोलो कुछ ऐसा रहा तो ऑफिशियली ఒకసారి ఆడియో ఫార్వర్డ్ చేయండి, మేము చూసుకుంటాం. కానీ దీంట్లో ఏమని చెప్తా ఉన్నాడు అనేది మీరు ఒకసారి చెప్పండి బ్రీఫ్గా. ఏమని అంటా ఉన్నాడు మీతో? మాకి జయేష్ రంజన్ సార్ మాకి మా ఫాదర్తో కలవాలా అన్అఫీషియల్గా మీరు రండి సెక్రటరీ అని చెప్పారు. ఇక్కడ డేట్ ఉన్నది 25/7/2024 సెక్రటరీకి. ఆ కాల్ తర్వాత ఈ లెటర్ ఇష్యూ చేశారు నాకు. నేను లెటర్ ఇష్యూ చేయమని చెప్పిన వాళ్ళకి ఏమైనా ఉంటే అఫీషియల్గా చెప్పండి నేను ఒకసారి చెప్పిన. ఈ లెటర్ ఇష్యూ చేస్తే నేను మా అన్న మా అడ్వకేట్ పోయినాం సెక్రటరీ జయేష్ రంజన్తో కలిసి మా అడ్వకేట్ లీగల్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పట్టాలి సార్ అని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పినాం. చెప్పిన తర్వాత ఆయన ఒకటే చెప్పింది, మనం చెప్పిన కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది కదా, ఏమైనా ఉంటే కోర్టు ద్వారా పోదామంటే నాకు అది వినడానికి ఏం లేదు. ఒకటే మాట చెప్తున్నా, 50 crores క్యాష్ 1 acre ల్యాండ్ మీకు ఇస్తాం, మీరు జగిరిపోవాలా. లేదంటే మేము అట్లా కాదు సార్, మేము కోర్టులో కేసు ఉంది, మేము కోర్టు ద్వారానే మేము అవుతామని చెప్పినాం. తర్వాత మేము లేసేటప్పుడు ఒకటే మాట చెప్పింది, బేర్ అమిషత్ మన घरके बाहर निकल के घर तुम्हारा तोड़ता नहीं చెప్పింది నాకు. ఆ మాట చెప్పిన తర్వాత 26 ఆగస్ట్ రోజు మార్నింగ్ 7 o'clock వచ్చి అందరూ ఆఫీసర్తో సహా మా ఇల్లు దిమాలిష్ చేసారు. మళ్ళీ ఒక్కసారి మేము సివిల్ కోర్టు పోయినాం, కూకట్పల్లి కోర్టులో కేసు వేసినాం. ఆ దాంట్లో గిట్ట కేసు నడుస్తుంది. అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయడానికి మేము అయ్యే వేసినాం. ఆ అయ్యే యాక్సెప్ట్ అయిపోయింది మనకి. మండే రోజు అడ్వకేట్ కమిషన్ అపాయింట్మెంట్ కావాలా మనకి. ఈ వీళ్ళేమో మొత్తం ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ఇవాళ ఈ ప్రయత్నం చేస్తారు మొత్తము విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్ SHO. అందరు పోలీసు సహా గుండల్ని తెచ్చిరు, మళ్ళీ బాన్సల్ని తెచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి దాంట్లో మీకు స్పష్టంగా ఏమని చెప్పిండు? జయేష్ రంజన్ మిమ్మల్ని కలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మీరు వస్తారా రారా అని చెప్పేసి అన్నాడా, లేకపోతే ఇంకేమన్నాడు? ఆయన అదే అన్నాడు, జయేష్ రంజన్ మీతో కలవాలా అని అఫీషియల్ ఇస్తారు. ఈయన ఏమైనా చెప్పిండా అమౌంట్ కొంత ఇస్తారట అని చెప్పేసి ఈయన ఏమైనా మెన్షన్ చేసిండా, లేకపోతే ఉంటే కేవలం ఆయన కలవాలని చెప్పేసి మాట్లాడిండా?
ఆయన కలవాలా అని మాట్లాడింది నాకు. దేని గురించి అని చెప్పిన, దీని గురించి నేను ఈయన మర్దపడితే ఈయననే ఇమిడియేటర్ మధ్యలో ఈయన టీఎస్టీపీసీ జనరల్ మేనేజర్, ఈయననే టెండర్లు పాస్ చేసినాడు అన్ని ఈయన చేతిలో. ఈయన శ్రీనివాస్ నాయక్, జయచంద్ర ముగ్గురు కలిసి పెద్ద స్కామ్ చేసి ఇది. నేను మండే రోజు సిబిఐకి గిట్టగా కంప్లైంట్ ఇస్తున్నా ఇది అన్ని కుట్రలు జరిగినాయని. నేను సీఎం సార్తో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మాకు వీళ్ళన్ని ఆఫీసర్లు ఆఫీసర్ వితౌట్ ఎనీ ప్రాసెసింగ్ అని డ్యూ ఆఫ్ లా మాకు స్టేటస్కు ఆర్డర్ ఉంటే గిట్టగా వీళ్ళు వచ్చి మాకు డిమాలిష్ చేసి మాకు ఇప్పుడు ఇయ్యాల గిట్టగా ఇబ్బంది పెడతారు. ఎందుకు వీళ్ళకి ఆఫీసర్లకి కోర్టు మీద నమ్మకం లేదా? వీళ్ళే అన్ని కోర్టులో వీళ్ళేనా? అన్ని పోలీస్ వాళ్ళు వీళ్ళు అన్ని కోర్టు వీళ్ళే డిసైడ్ చేస్తారా? మళ్ళీ చెప్పండి, మీరు న్యాయం పార్టీ ఉన్నది కదా, మళ్ళీ ఉంటే వీళ్ళకి వెయిట్ చేయాలా కదా ఆర్డర్ ఏమొస్తుందని? డైరెక్ట్ వచ్చి అటాక్ చేస్తే ఎట్లా చెప్పండి మీరు? ఇప్పుడు మీరు లైవ్ చూడండి, మా కంటైనర్ ఉన్నది, మా బండిలు ఉన్నది, అక్కడ మా ఇల్లు అన్ని సామాన్ అనేది. ఇప్పుడు అది గిట్టగా డిస్ట్రాయ్ చేసి ట్రై చేసి వాళ్ళు గుండెల్ని అక్కడ చూపించండి మీరు కెమెరాకి. అందరి గుండెల్ని అందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు బాసల్ని తీసుకొచ్చి అది ఏమిది పరిస్థితినా? ఈ గవర్నమెంట్ చేస్తున్న పనేనా? నేను అనుకుంటున్నా సీఎం సార్ ఈ నాలెడ్జ్లో ఇప్పుడు గిట్టగా లేదు. వీళ్ళు ముగ్గురు పెద్ద స్కామ్ చేసి వీళ్ళ డాగేసి వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు పని. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం తోటి, వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలా సార్? మీరు యాక్షన్ తీసుకుంటే మంచిగా అవుతుంది సార్. వీళ్ళతోని మేము ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు మేము ఉన్నది కంటెంట్లోనే ఉంటాం, మా ఫ్యామిలీ అందరూ ఇక్కడనే ఉంటున్నాం. మేము कॉल करा इन्होंने मेरे को मिलके कॉल का रिकॉर्डिंग है, वो रिकॉर्डिंग भी मैं आप लोगों को देता हूँ। मैं इनके साथ ही चैम्बर में जाके मुलाकात करा, जयेश रंजन से मुलाकात करने के बाद उन्होंने मेरे को ऑफर दिया ఈ సారే తీసుకొని ఆయననే కాల్ చేసి నాకు ఆ వీడియో చూడండి మీకు పంపిస్తా, అడిగిట రికార్డింగ్ పంపిస్తా. ఈయన శ్రీనివాస్ నాయక్ లిడ్ క్యాప్ ఎండి, ఈయనకి సేమ్ పోస్ట్ మీద 10 years నుంచి ఉన్నాడు. ఈయన మాకి చాలా సార్ నాకు పిలిచి మా ఫాదర్ని చాలా इंसिस्ट చేసి 2000 గజ ఇచ్చాయి, 2000 గజ జమీన్ దేదో మేరకు మాకు जो बोले वो करता ఉంటే మేము చెప్పిన నువ్వెవరు మాకు ఇయ్యనికే, మా జాగా నువ్వెందుకు ఇస్తావు మాకి అని మేము క్వశ్చన్ చేసినాం. ఇప్పుడు అసలు ఈ ల్యాండ్ మీది కాదు, మీరు అనేదానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి? సార్ చూపెట్టమంటున్నారు కదా. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కోర్టుల కేసులు ఉన్నాయి, వీళ్ళందరికీ దగ్గర పార్టీ ఉన్నది, కోర్టు మీద నమ్మకం లేదా? మళ్ళీ ఇలా వచ్చింది చూపిమను, నేను చూపినా కదా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, చూపించిన అన్ని మీకు. మేము హైదరాబాద్ టెన్నరీస్ ఫాన్ చేసిన 1942 డాక్యుమెంట్ చూపించినాం, వాళ్ళది ఉంటే వాళ్ళకి చూపిమని, మళ్ళీ హైదరాబాద్ టెన్నరీస్ వాళ్ళది ఉంటే మళ్ళీ చూపించండి మళ్ళీ చెప్పండి మళ్ళీ వాళ్ళకి. కాల్ చేశారని చెప్పేసి అంటా ఉండు. ఆయన ఆయన పారిపోతా ఉండు, వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన సరే, ఇప్పుడు ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కనుక చూపెట్టినట్టయితే మేము ఇక్కడ మీరే అన్నారు కదా, మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళు ఏం ఆధారాలు చూపించారు వాళ్ళు అంతా కోర్టుకి ఇచ్చేసారు, మేము దాన్ని డిఫెండ్ చేస్తున్నాం. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఎందుకు సార్ మరి? అరే మా ల్యాండ్ అబ్బా, ఇది కార్పొరేషన్ ల్యాండ్, ఇది కూడా కోర్టులో విచారణ జరుగుతుంది కదా, మీ ఇద్దరి మధ్యలో, రెండు పార్టీల మధ్య జరుగుతూ ఉంది కదా. ఏదైనా డిసిషన్ ఇస్తే కనుక దానికి మేము అబైడ్ ఉంటాం. ఇంకో మాట, దీంట్లో సర్వే నెంబర్ ఎందుకు మెన్షన్ చేయలేదు? మీరు ఇచ్చినటువంటి టెండర్ లో సర్వే నెంబర్ ఎందుకు మెన్షన్ చేయలేదు? దేంట్లో మీ పట్టా ల్యాండ్ అన్నప్పుడు, మీకు ఉన్నటువంటి మీకు సంబంధించిన ల్యాండ్ అన్నప్పుడు దీంట్లో ఇవ్వాలి కదా సర్వే నెంబర్. సర్వే నెంబర్స్ మొత్తం సర్వే నెంబర్స్ ఏది 1 to 42 వరకు మన మావి. ఏది అది స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాడది, మెన్షన్ చేస్తారు. అది టెండర్ డీటెయిల్ డాక్యుమెంట్ లోపల ఉంటాయి, అవన్నీ డీటెయిల్ డాక్యుమెంట్ లో ఉంటాయి, డీటెయిల్ డాక్యుమెంట్ లో ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంకొకటి ఒక ఆధార్ మీకు చూపిస్తా, చెప్పండి ఈ సవాల్ చెయ్యి. ఇప్పుడు ఈ లెటర్ రాసిర్ మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్ వాజ్ ఎంప్లాయీ లీడ్ క్యాబ్. నేను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఏమో గ్రాప్ చేసి ఉన్నది, అడుగు సర్వీస్ రికార్డ్ చూపిమాను, నేను ఎంప్లాయీ ఉంటే చూపిమాను, నేను బక్కి ఉన్నా మా ఫాదర్ బక్కి ఉన్నా, ఈ సవాల్ చెప్పు, ఈ అడుగు, ఈ సవాల్, ఈ లెటర్ చూడండి మీరు, అడుగు. మీరు కూడా 10 ఏళ్ళ కంచి ఉంటాను కదా సార్, అంటే వాళ్ళ సంబంధించిన ఫాదర్ మీ లిట్ క్యాప్ లో జాబ్ చేసినట్టు కాకుండా ఏంటంటే మమ్మల్ని ఏంటంటే ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడ ఉంటాం మేము. ఏది కోర్టులో డిసిషన్స్ ఇవి నడుస్తుంటాయి, కోర్టు ఏది అదే నేను చెప్తున్నా కదా, కోర్టు లోపల హానరబుల్ కోర్టుని మేము చాలా గౌరవిస్తాము. అది ఏమైనా డిసిషన్ కనుక వాళ్ళ ఎవరి ఫేవర్ ఇచ్చినా మేము దాన్ని హానర్ చేస్తాం. ఆగలి కదా సార్, కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తాను. అరే మా ల్యాండ్ వరకు మేము మా ల్యాండ్ వరకు ఇది మేము ఇది చేసుకుంటాం కదా. ఏది వాళ్ళు కూడా వాళ్ళ ల్యాండ్ అని అంటా ఉన్నారు కదా సార్, చెప్పండి ఏముంది, చెప్పండి ఏముంది వాళ్ళకు. ఎన్ని నెలల కానీ ఆగింది కదా సార్, కోర్టు సంబంధించిన తీర్పు వచ్చేంత వరకు ఆగొచ్చు కదా. రెండు మధ్య మేము ఏం చెప్తున్నా కదా, మొత్తం 42 acres అంతా కూడా మొత్తం కార్పొరేషన్ ల్యాండ్. ఇది దాని లోపల యూనిటీ మాల్ ప్రకారంగా ఏదైతే ఉందో దాన్ని కట్టడానికని చేసిండ్రు, దాంట్లో భాగంగా దాన్ని మొత్తం అంతా సదరం చేస్తుండ్రు. దాంట్లో ఏదైనా కనుక ఏవైతే ఉన్నాయో ఏవి పాత డిలాప్టెడ్ కండిషన్స్ వాటిని ఇచ్చేసిండ్రు, అంతేగాని ఇంకా వేరే పరంగా అయితే ఏం లేదు. ఎవరన్నారు?
ఆయన చెప్తా ఉన్నాడు కదా. ఏమో మరి వారిని అడగండి, మేమైతే చెప్పలేదు కదా అది. మేమైతే చెప్పలేదు. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే మీరు ఇక్కడ ప్రైవేట్ బౌన్సర్లను తీసుకొచ్చి ఇక్కడ పక్కన ఎందుకు ఇంతకుముందు చూసాం కదా ప్రైవేట్ బౌన్సర్లు ఏది వాళ్ళంతా వీళ్ళు ఏది మన ఇది కాంట్రాక్టర్ కి సంబంధించిన వాళ్ళు మేము లావు ఉంటే బౌన్సర్లు అయిపోయారంట. ఇప్పుడు నేను కూడా కొంచెం లావు ఉన్నా అంటే నేను బౌన్సర్ అయిపోయినట్టేనా? ఎంతమంది వచ్చింది సార్? అంతే వాళ్ళు కాంట్రాక్టర్లు అంటే ఒకరిద్దరు ఉంటారు కానీ దాదాపుగా ఓ 10ల సంఖ్యలో పనిచేస్తాడా లేదా మరి? 10ల సంఖ్యలో ఉంటారు ఇక్కడ. ఏది మరి 10ల సంఖ్యలో అయితే నాకు అనిపిస్తలేదు. అంతే పోలీసులు వచ్చిండ్రు, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిండ్రు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సైన్యం అంతెందుకు సార్? ఇది ఎంత అడావిడి ఎందుకు? ఏది ల్యాండ్ అన్నప్పుడు ఎంత? కరెక్టే కాకుండా చాలా స్కామ్ చేసి అడగండి. ఈ లెటర్ లో ఉన్నది కదా, ఈ లెటర్ సవాల్ ఇవ్వను ఆయనకి. నేను ఎంప్లాయీ జవాబిమను నేను చెప్తున్నా కదా, నా పేరు రాసింది ఇట్లా మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్ లేట్ అని. నేను లేట్ కాదు, నేను లైవ్ ఉన్నా, నేను ఎంప్లాయీ లేకుండే చూపిమని సర్వీస్ రికార్డినా ఇక్కడ కూర్చున్నాగా చూపిమని నాకు. ఈ మొత్తం స్కామ్ చేసి 2020 నుంచి నాకు చాలా హరాస్మెంట్ చేసిరు వీళ్ళు. అందరిపేట స్కామ్ చేసి నాకు ఫస్ట్ పిలిచిరు, ఈయననే పిలిచి నీ పక్క ఆఫీసర్ నాకి నా ఫాదర్ని 2000 జగ నాకు ఇచ్చండి, నేను మీకు డిస్టర్బ్ చేయని చెప్పి నేను అవసరం లేదు ఎందుకు ఇస్తామని చెప్పినా మేము చేసండి అని జిహెచ్ఎంసీ కమిషనర్ కి ఇష్యూ చేసిరు. మీకు ఈసారి చెప్పారా 2000 గజాలు ఇస్తే మీరు పక్క? 100% ఈసారి చెప్పారు. నేను చెప్తున్నా ఈసారి చెప్పారు. సరే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే చూపిమని ప్రూఫ్ చేయమని, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే చూపిమని ప్రూఫ్ చేయమని, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అన్నటువంటి వాదనలు నిజం లేదు. మాటలు మాట్లాడదు ఎవరు చెప్తున్నా కదా. ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఏంటంటే ఉంటే దాంట్లో ఉంటే మీరు మీ పరంగా మీరు అడగండి, మేమేం కాదనం. కాకుండా ఏంటంటే కోర్టు ఏ పరంగా అయితే ఇది చేస్తుందో ఆ ప్రకారం మేము దానికి అబైడే ఉంటాం, సరేనా? మేము గౌరవిస్తాం. అంతేగాని ఇది మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇది. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్నది ఇది. నేను నా పరంగా కాదు, ఎంతోమంది ఇక్కడ ఎండీలు చేసిండ్రు, ఆ ప్రకారంగా ఇది మొత్తం అంతా కాపాడుకుంటూ వచ్చిండ్రు. మరి ఆ భాగాన ఇప్పుడు ఏంటంటే ఒక ప్రతిష్టాత్మకమైన ఒకటి యూనిటీ మాల్ వస్తుంది కాబట్టి దాని సందర్భం లోపల ఇదంతా జరుగుతుంది అనమాట. అది గవర్నమెంట్ ల్యాండ్ అనే దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి సార్? అసలు లేదండి, మొత్తం జీవోస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఉన్నాయి, మీరు వచ్చి చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అన్ని మేము డాక్యుమెంట్స్ అన్ని కూడా చేసినాము. ఏది ధరణి లోపల ఎందుకు వస్తుంది? ఏది ధరణి లోపల ఏది ధరణి ఏమొస్తుంది? ఏది హైదరాబాద్ ట్యాంక్స్ ఎవరిది? హైదరాబాద్ ట్యాంక్స్ గవర్నమెంట్ ఇది, గవర్నమెంట్ అది. ఏది వాళ్ళు ఎట్లా స్టడీ చేస్తారండి? ఇక్కడ ఎంప్లాయీస్ నడిచిండ్రు, తర్వాత దాదాపు మొత్తం అంతా పెద్ద వ్యవస్థ నడిచింది, గవర్నమెంట్ సప్లై చేసింది. అరే మొత్తం ఇది నడిచింది. అందరూ ఇప్పుడు చార్మినార్ నాదంటే నడిచిపోతుందా? దానికి ఇది ఉంటుంది, దానికి వ్యవహారము అన్నీ ఉంటాయి. కాబట్టి అట్లా బేస్లెస్ గా మాట్లాడదు. ఏదైనా దేనికైనా దానికి ఒకటి ఇది ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. ఏదైనా ఇది ఉంటే కనుక మీకు అంతా ఇది ఉంటే కనుక మీరు ఇది చేసుకోండి. నేను కాదంటున్నా, మీకు ఏదైనా ఉంటుంటే మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే కనుక తీసుకోండి. మాకేం ఇదేం లేదు కదా, మేమేమి ఇదేం చేస్తలేము. మీకు ఏమైనా ఉంటే కనుక ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే కనుక వాటిని షో చేసుకొని మీరు చూపించుకోండి. గవర్నమెంట్ దగ్గర మొత్తం అన్ని ఉంటాయి. గవర్నమెంట్ వ్యవహారం ఆషామాషి కాదు కాబట్టి దానికి మొత్తం అన్ని ఉంటుంది. అర్థమైందండి? కోర్టు భరోసా ఏముంది? ఇప్పుడు మా ల్యాండ్ కి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇచ్చేయలేదు? ఇప్పుడు ఆ మాల్ ఒకటి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ ప్రకారంగా ఇది చేసినాం, అంతేగాని దాని పరంగా మరి ఇన్నాళ్ళు మేము ఎందుకు ఆగినా? మేము పోలీస్ వాళ్ళని పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏం అథారిటీ వాళ్ళు వచ్చి వీళ్ళకి తీసుకొని వచ్చి అన్ని ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. ఎందుకంటే మండే రోజు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ అంటే అన్ని రిపోర్ట్లు బయటకు వెళ్తాయి అని వీళ్ళు డిస్ట్రాయ్ చేయడానికి ఇలా అందరూ వచ్చి చేయడానికి. ఎందుకు ఇలా సాటర్డే రేపు సండే, దానివల్ల వీళ్ళు ప్లాన్ చేసిరు మొత్తం.